ఈ వాక్యం మనకు నేర్పేది ఏమిటి అని అంటే, మానవ సమాజం, కమ్యూనిటీ, యూనిటీ యాజ్ వన్ యూనిట్, ఒక్క యూనిట్గా ఇంతమందిమి రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, మానవ సమాజమును దేవుడు ఆదం అని పిలవటానికి గల కారణం ఏమిటి అని అంటే, ఒక్క దేవుడు కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉండటం. దాని కారణం చేతనే గౌరవము అన్నది మన దేవుని హృదయంలో, అనగా వాక్యములో ఒకరి పట్ల ఒకరికి గౌరవం అన్నది కనిపిస్తుంది. అలాగే న్యాయం అన్నది, ఒకరిని ఒకరు న్యాయవంతంగా ఎలా ట్రీట్ చేసుకోవాలి అన్నది కనిపిస్తుంది. ప్రేమ, మొదటి యోహానులో చెప్పినట్లుగా మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఆయన కేవలం ప్రేమించేవాడు మాత్రమే కాదు, ప్రేమ అయి ఉన్నాడు. ఆయన నిలువెల్లా ప్రేమే. ఎలా సాధ్యం ఒంటరిగా ఉన్నవాడికి నిలువెల్లా ప్రేమ? తన్ను తాను ప్రేమించుకుంటున్నాడా? లేకపోతే తన్ను తాను ప్రేమించుకుంటే మనం ఏమంటాం? స్వార్థపరుడు అంటాం. ఆయన ప్రేమ పోయి త్యాగభరితుడా? ఎలా త్యాగం చేశాడు? ఎవరికి త్యాగం చేశాడు? ఎవరి కోసం త్యాగం చేశాడు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి మన ప్రభువు ఆనాడు తండ్రి యొక్క అభీష్టము నెరవేర్చడం కోసం సృష్ట్యారంభమునకు ముందే తండ్రితో చేసినటువంటి ఒడంబడిక, కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ ఏక చిత్తము కలిగి, వేరు వేరు వ్యక్తులైనప్పటికీ ఏక చిత్తము కలిగి ప్రవర్తించేటటువంటి ఒక దేవుడు. షమా ఇస్రాయేల్ ఏమని చెప్పాడు? షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అన్నాడు. అనగా ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడు అగు యెహోవా. ఎంత అద్వితీయుడు! ఆ అద్వితీయత్వం మనకు ఈ వాక్యములో మాత్రమే పరచబడుతుంది.